హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. ఇది పార్ట్ 3 ఆఫ్ చెన్నై సిరీస్ అండి. ఇదే లాస్ట్ పార్ట్ కూడా. అంటే మేము చెన్నైకి వెళ్ళామని చెప్పాం కదా, చెన్నై అది పార్ట్ 1లో ఉంది. అండ్ సెకండ్ పార్ట్లో నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళానని చెప్పాను కదా, సో అది కూడా వీడియో పార్ట్ 2లో రిలీజ్ చేసాం. అండ్ ఇంకా ఫైనల్లీ చెన్నై వెళ్ళి ఇంకా బీచ్ చూడకపోతే ఎలా అని ఇంకా బీచ్ కూడా ఒకసారి విజిట్ చేసుకొని రిటర్న్ అయితే తిరుపతికి వెళ్ళిపోయాము. సో ఇది మేము బీచ్కి వెళ్ళాము, మెరీనా బీచ్కి. ఇంకా అక్కడ తీసిన వీడియో చూసారు కదా ఇంతకుముందు, గవ్వలన్నీ ఇంకా ఫేమస్ కదా అది. సో అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే తినేసి లంచ్, మేము ఎయిర్పోర్ట్ నుంచి బీచ్కి వచ్చేసరికి 3 o'clock అయింది. సో ఇంకా లంచ్ కూడా అక్కడే అవుట్ సైడ్ చేసుకొని మేము ఇంకా లోపల బీచ్ లోపలికైతే వెళ్తూ ఉన్నాము. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైంలో, సో ఎండ ఎక్కువగానే ఉన్నింది. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా వరకు బీచ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫిష్ ఫ్రై. అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరు ఇష్టపడతారు. సో ఇక్కడ అప్పటికప్పుడు ఫిష్ ఫ్రై అనేది వాళ్ళు ప్రిపేర్ చేసిస్తారు బీచ్లో. చాలా వరకు అందరు టేస్ట్ చేసే ఉంటారు. కానీ మేము వెళ్ళింది సాటర్డే. సో సాటర్డే మేము తినాం కాబట్టి ఇంకా మేము ఇవేం నాన్ వెజ్ సైడ్ వెళ్ళలేదు. ఇంకా షాప్స్ అన్నీ నేను కవర్ చేశాను మ్యాక్సిమం అయినంత వరకు. ఓన్లీ మేము వెళ్ళిన సైడ్ మాత్రం షాప్స్ కవర్ చేసాము. ఇంకా మేమైతే బీచ్లోకి వచ్చేసాము, బీచ్ వాటర్ దగ్గరికి. ఇంకా కొంచెం ఇక్కడ రిలాక్స్ అయ్యి ఒక 1/2 hour వరకు కొన్ని ఫొటోస్ అలా తీసుకొని ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇన్ బిట్వీన్ ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో బీచ్ వాటర్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇలా వాటర్ ఇలా చూస్తూ ఉంటే చల్లటి గాలి. కానీ వాటర్లో ఉన్నంత వరకు చల్లగానే ఉంటుంది, కానీ అవుట్ సైడ్ వచ్చామంటే చాలా హీట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఆ హ్యూమిడిటీ ఆవిరికి చెమటలు కూడా పట్టేస్తాయి. చల్లగా ఉన్నట్లే ఉంటుంది కానీ ఆవిరి. ఇంకా మేము బీచ్లో నుంచి మేము బయటకు వచ్చేసాము. బయట స్నాక్స్ ఉంటాయి కదా, ఇంకా బీచ్ వాటర్లో నుంచి బయటకు వచ్చేసామని చెప్పాను కదా. ఇక్కడ బయట స్నాక్స్, మొక్కజొన్నలు, ఇంకా కీరా, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ తీసుకొని ఇంకా అలా ముందుకు వచ్చాం. మ్యాంగోస్ ఫేవరెట్ కదా, సో అది కూడా ఉన్నింది, తీసుకొని ముందుకు వచ్చాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది బజ్జీ షాప్. ఇంకా టాటూస్ వేస్తున్నారు. బజ్జీ షాప్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. గోబీ పకోడా, మిర్చి బజ్జీ, అరటికాయ, ఆలు, ఇలాగా డిఫరెంట్ పకోడాస్ అన్నీ వేస్తూ ఉంటారు వీళ్ళు. వేడివేడిగా వేసిస్తారు. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ చాట్స్, గోబీ, మసాలా పూరి, మనకు కావాల్సిన పావు బాజీ, ఇలాగా అన్నీ ఉన్నాయి. ఇంకా మేము ముందే తీసుకున్నాం కదా మ్యాంగో, దాన్ని ఇంకా తింటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఇక్కడ చిన్నపిల్లలకి రంగులు రాటం లాగా ఇలా తిప్పుతూ ఉంటారు కదా, బైక్లో, గుర్రంలో, ఇలాంటివి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కలర్ఫుల్గా చాలా బాగుంది, అందుకని వీడియో క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఎవరు లేదు, ఎందుకు అంటే ఇది ఆఫ్టర్నూన్ టైము, అందుకని పిల్లలు అయితే మ్యాక్సిమం కనిపించలేదు. ఒకవేళ ఉన్నా కూడా అందరూ బీచ్ వాటర్లో ఆడుకుంటూ ఉన్నారు, కానీ ఇక్కడ ఎవరు కనిపించలేదు అంతే. ఇంకా మేము కూడా ఒకసారి ఆ రంగుల రాట్నం ఇంతకుముందు నేను చూపించాను కదా, అది మేము కూడా ఒకసారి ఎక్కి తిరిగేసి మేము ఇంకైతే వెళ్తూ ఉన్నాము రిటర్న్. ఇక్కడ హార్స్ పైన సవారీ చేయిస్తారు కదా, అంటే ఒక 100 రూపీస్ ఇట్లా. నేను కాస్ట్ ఎంత అని నేను కనుక్కోలేదు, బట్ ప్రీవియస్ అయితే 100 రూపీస్ ఉండేది. జస్ట్ ఒక 5 to 10 minutes అంతే, గుర్రం పైన అలా తిప్పిస్తారు. అవి కూడా చేస్తూ ఉన్నారు గుర్రం పైన చిన్నపిల్లల్ని ఎక్కించి. నేను కాస్ట్ అయితే అది కనుక్కోలేదు ఎంత అని. అంతేనండి, మొత్తం కవర్ చేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము చెన్నై నుంచి తిరుపతికి. ఇది బీచ్ బయట అవుట్ సైడ్ నుంచి వీడియో తీసింది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇది మేము వచ్చేటప్పుడు వేరే రూట్ నుంచి వచ్చాం కాబట్టి నేను ఎంట్రన్స్ అయితే వీడియో తీయలేదు. ఇప్పుడు రిటర్న్లో నేను చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్. ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే ఇలాగ 2 లీఫ్ సింబల్ ఉంటుంది. ఇదే బీచ్ అవుట్ సైడ్ ఉంటుంది ఇది.
అంతేనండి. మేము ఇంకా బీచ్ అవన్నీ చూసుకొని రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఈవినింగ్ 4 అయింది. బట్ 4 ఇంకా తెలిసిందే కదా! బయట ట్రాఫిక్ ఎలా ఉంటుంది అని సిటీ ఔట్‌స్కట్స్‌లో మేము సిటీ ఔట్‌స్కట్ అంటే బయటకి రావడానికి సిటీ నుంచి మాకు చాలా టైం పట్టింది. మినిమమ్ మాకు ఒక 45 మినిట్స్ తీసుకునింది. ట్రాఫిక్‌లో స్టక్ అయిపోయాము. సో, ఇంకా అలాగా అయితే అయిందనమాట మా జర్నీ. చూస్తున్నారు కదా! ఇక్కడ కూడా ఓన్లీ ఏమైనా డిఫరెంట్‌గా ఏమైనా కన్‌స్ట్రక్షన్స్ కానీ, బిల్డింగ్స్ కానీ ఉంటే తీద్దామని చెప్పి ఇలా చూపిస్తూ ఉన్నాను బిల్డింగ్స్ అనేది. ఎండ క్లియర్‌గా కనిపిస్తుంది వీడియోలో. అక్కడ అపోజిట్‌లో ఏదో కంపెనీ అది. డిఫరెంట్‌గా ఉంది అని చెప్పి తీశాను. పైన బాల్‌లాగా. ఇంక అంతేనండి. అవన్నీ దాటుకొని ఇంకా ముందుకెళ్తూ ఉన్నాం. అది బ్యాంక్ టీఎన్ఎస్సీ బ్యాంక్. దాని ఫుల్ ఫామ్ కూడా అక్కడ మెన్షన్ చేసున్నారు. బట్ అది తమిళ్‌లో ఉంది. డేర్ హౌస్ అంట ఇది. ఇంకలా దాటుకుంటూ ముందుకొచ్చేసాం. ఇది బజార్ ఏరియా. ఇవన్నీ ఓల్డ్ కన్‌స్ట్రక్షన్స్. హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ దాని ఫుల్ ఫామ్ కూడా అక్కడ బయట ఉంది. ఇక్కడ చెన్నైలో చాలా వరకు అన్నీ ఓల్డ్ కన్‌స్ట్రక్షన్స్ చూడొచ్చు. బిల్డింగ్స్ అన్నీ చాలా ఓల్డ్‌గా ఉంటాయి. సో, ఇలా మేము ఇవన్నీ దాటుకొని మా రిటర్న్ జర్నీ అయితే తిరుపతికి స్టార్ట్ చేసేసాము. ఆన్ ది వే టు తిరుపతి అండి. ఇక్కడితో వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ జర్నీ నచ్చింటుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్.